ఈ వీడియోలో మనం సిటిఎస్ చెక్ సిస్టమ్ లేదంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ఇన్ టాలీ ERP9 మరి ఆర్బిఐ ఈ సిటిఎస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి సిటిఎస్ 2010 కంప్లైంట్ చెక్స్ని ఆర్బిఐ అంటే ప్రతి బ్యాంక్కి కూడా ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉండే నెంబర్ ఆఫ్ చెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ చెక్స్కి మనం కాన్ఫిగరేషన్స్ అనేటివి టాలీలో చేసుకోవచ్చు. మరి ఈ చెక్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ఫాస్ట్గా క్లియరెన్స్ అనేది చెక్స్కి అయిపోతుంది. మామూలుగా మనకి ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ని మన బ్యాంకులోకి వేసినప్పుడు మన బ్యాంకు ఆ చెక్ ఇష్యూ చేసిన బ్యాంక్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి క్లారిఫికేషన్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత మనకి మొత్తం అకౌంట్ అనేది క్లియర్ అవుతుంది, అమౌంట్ క్లియర్ అవుతుంది. మరి ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి మనకి టైం తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ బ్యాంక్స్ 3 to 4 days 5 days 1 week కూడా తీసుకుంటుంది. మరి అట్లా కాకుండా మీ యొక్క చెక్ని ఇట్లా MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ ద్వారా స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన సిస్టమ్ని ఆ యొక్క వేరే టార్గెట్ బ్యాంకు 1 dayలో క్లియరెన్స్ ఇచ్చి మీకు ఆ యొక్క చెక్ క్లియర్ అయ్యే విధంగా ఫాస్ట్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అంటే ఫిజికల్గా చెక్కుల్ని పంపించడం ఈ యొక్క లేట్ అంతా కూడా ఉండదన్నమాట. మరి దాన్ని మన టాలీలో ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. దాంట్లో ఆ యొక్క చెక్స్ అన్నిటిని కూడా ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, ఆల్టర్. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI దీన్ని తీసుకుందాం. దీని యొక్క చెక్స్ని మనం సెట్ చేసి చూద్దాం. మరి ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు, అకౌంట్ నెంబర్, ఎవ్రీథింగ్. IFSC కోడ్, బ్యాంక్ నేమ్. ఇక్కడ నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి బ్యాంక్స్ లిస్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. STAT స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే. బ్రాంచ్ ఇవన్నీ అడుగుతుంది. ఆల్టర్ చెక్ బుక్స్, ఎస్. సో ఇక్కడ ఆల్రెడీ నేను యాక్చువల్గా అయితే మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రమ్ ఆల్రెడీ ప్రీవియస్గా ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 7,01,000 నుంచి 7,100,000 వరకు ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ చెక్స్ 100 చెక్స్ ఉన్నాయి. చెక్ బుక్ నేము మీ ఇష్టం వచ్చింది టైప్ చేసుకోండి. ఓకే, ఇవి ఇచ్చేసాం. ఆల్టర్ చెక్ ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ అంటుంది, ఎస్. సో ఇప్పుడు SBIకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫార్మాట్స్ ఇక్కడ క్లియర్గా కొన్ని ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది. మరి మీకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మరి ఇక్కడ ప్రింట్ కంపెనీ నేమ్ ఆన్ చెక్. జనరల్గా కరెంట్ అకౌంట్కి అయితే ఇక్కడ చెక్ బుక్కి రైట్ సైడ్లో కింద బాటమ్ సైడ్ ప్రింట్ కంపెనీ నేమ్ అడుగుతుంది. ఆల్రెడీ ఫిజికల్గా చెక్ బుక్ మీదనే వచ్చేస్తుంది. సో మామూలు సేవింగ్స్ అకౌంట్కి అయితే అది అవసరం లేదు. సో ఇప్పుడు నేను నో ఇచ్చేస్తున్నాను. అండ్ సాల్యుటేషన్, అది కూడా రైట్ సైడ్ సాల్యుటేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని నేను సింపుల్గా వదిలేస్తున్నాను. ఇది కూడా కరెంట్ అకౌంట్కి జనరల్గా సాల్యుటేషన్ రైట్ సైడ్ కింద ఉంటుంది. అండ్
ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు చూసినట్లయితే ప్రింట్ ఎస్ నో అని అడుగుతుంది. మరి ప్రింట్ చేయబోయే ముందర మీరు విత్ ప్రివ్యూ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో విత్ ప్రింట్ ప్రివ్యూ ఎస్. ఇక్కడ ఫస్ట్ ప్రివ్యూ ఇవ్వడం జరిగింది. మీరు జూమ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. చూడండి, పార్టీస్ ఆర్ పేయీ నేమ్, తర్వాత ఫుల్ ఫామ్ ఆఫ్ అమౌంట్, తర్వాత అమౌంట్ యొక్క ఫిగర్ ఇట్లా రావడం జరిగింది. ఓకే, మరి ఎస్కేప్ ఇచ్చేసాను. ఎస్కేప్. ఓకే, ఇంకేదన్నా కాన్ఫిగరేషన్స్ మీకు కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా యాక్సెప్ట్ వై. మరి ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఒక చెక్ని మనం యాక్చువల్ ఫిగర్ ఇచ్చి దాన్ని ఎట్లా ప్రింట్ అవుతుందో చూడాలంటే అకౌంటింగ్ ఓచెస్లోకి వెళ్ళండి. ఇప్పుడు పేమెంట్స్ తీసుకోండి, ఎస్బీఐ. శాలరీ తీసుకుంటున్నాను. శాలరీ 1000 ఇస్తున్నాను. మరి ఇక్కడ ఎస్బీఐ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చెక్ అడుగుతుంది. చెక్ అమౌంట్ అండ్ చెక్ నెంబర్ ఆటోమేటిక్గా స్టార్టింగ్ నెంబర్ రావడం జరిగింది. అండ్ డేట్ ఇవన్నీ వచ్చాయి. సో ఫైనల్గా ఇక్కడ యాక్సెప్ట్ వై అని మీరు యాక్సెప్ట్ చేయగానే చెక్ ప్రింటింగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎస్ ఇచ్చినట్లయితే మీకు దానికి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, శాలరీ 1000 ఓన్లీ. ఇంకా మీరు ఫుల్గా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నేమ్ అవన్నీ ప్రింట్ కావాలనుకుంటే వాటిని కూడా చేయొచ్చు. మరి ఇక్కడ ఆల్టరేషన్స్ ఏదన్నా చేయాలన్నా కానీ మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క చెక్ యొక్క హైట్, విడ్త్ అవన్నీ కూడా ప్రింట్ చేసి 1-2 చెక్స్ చూడండి, కరెక్ట్గా ప్రింట్ అవుతున్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. కరెక్ట్గా ప్రింట్ అయినప్పుడు ఓకే, లేకపోతే ఆ యొక్క అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. సో అంటే హైట్ ఎవ్రీథింగ్ మీరు కాన్ఫిగర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే.